చాలామంది అనుకుంటారు ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాయి, రేపు నోటిఫికేషన్ వస్తుందని ఒక ఆశతో మీరందరూ కూడా లైబ్రరీలో కూర్చొని కోచింగ్ సెంటర్ల వెంట పరిగెత్తుతూ గంటలు చదువుతూ ఉన్నారు. పొద్దున 6 గంటలకు పోతే టెట్ కోచింగ్ ఎట్లా నడుస్తున్నదో మీకు తెలుసు. పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వదిలిపెడుతున్నారు. 12 గంటలు చదువుతున్నారు మీరు. వాడికి 20,000 ఫీజు కట్టి 15,000 ఫీజు కట్టి 10,000 ఫీజు కట్టి మీరు 12 గంటలు అక్కడ వెళ్ళి కూర్చుంటున్నారు. దానివలన ఒక మనిషి ఆలోచన విధానం, ఒక మనిషి మన మెదడు గ్రహించే శక్తి ఎంత ఉంటుందంటే 6 గంటల కన్నా ఎక్కువగా మనం ఏమి గ్రహించలేము. మన మెదడుకుండే ఓపిక ఎంత అంటే 6 గంటలు మాత్రమే, గంటల లోపుకే. ఆ తర్వాత మీరు ఎంత విన్నా ఎంత చెప్పినా మీరు విన్నది మీరు గ్రహించేది 0.1 మాత్రమే ఉంటుంది. దానివలన 12 గంటలు చదువుతున్నారు. జార్జి రెడ్డి తాను చదివిన చదువు ఎన్ని విషయాలను చదివినా మళ్ళీ తన సబ్జెక్టు విషయంలో గోల్డ్ మెడల్. పరిశోధన చేయాలనుకుంటే ఒకరోజు ఎగ్జామ్ రాస్తే అది మీరు ఏమనుకుంటారంటే మీ దగ్గర ఉన్న ప్రొఫెసర్లు మీ పేపర్లు దిద్దుతారు, వాళ్ళే మీకు మార్కులు వేస్తారు అని అనుకుంటారు. అది తప్పు. మీ పేపర్లు 3 దిద్దుతారు. మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ 3 చేతుల్లోకి పోతుంది. ఈ 3 చేతుల్లోకి పోయిన తర్వాత ఎవరు ఎట్లా దిద్దుతారో తెలియదు మీకు. ఆ విధంగా నాడు జార్జి రెడ్డి రాసిన పేపర్ను బాంబేలో ఉన్న ఒక ప్రొఫెసర్ దిద్దాడట. బాంబేలో ఉన్న ఒక ప్రొఫెసర్ దిద్ది ఆ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీకి ఫోన్ చేసి అడిగాడట, ఈ పేపరు రాసిన విద్యార్థిని నేను స్వయంగా కలవాలనుకుంటున్నా, నాకు ఆ విద్యార్థిని కలిసి ఏర్పాటు చేయండి అని వైస్ ఛాన్సలర్కు సందేశం పంపించాడట. ఎంత ప్రతిభావంతమైన విద్యార్థి అయితే సాధ్యమవుతుందో మీరు ఆలోచించండి. ఆ ప్రొఫెసర్ బాంబే నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి జార్జి రెడ్డిని కలవడం కోసం వచ్చాడు. జార్జి రెడ్డితో కలిసి మాట్లాడి ఆయన ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ అంటే, భారతదేశంలోనే అత్యధిక పేరున్న పరిశోధన కేంద్రంలో నీకు పరిశోధన చేయడం కోసం నేను ఫెలోషిప్ ఇప్పిస్తా, నీ వచ్చి అక్కడ పరిశోధన చేయమని జార్జి రెడ్డికి ఆఫర్ ఇచ్చాడట ఆ ప్రొఫెసర్. ఎప్పుడు పీజీ స్థాయిలో ఉన్నప్పుడే. సరే, చిట్ట చివరికి జార్జి రెడ్డికి ఫెలోషిప్ వచ్చింది, మంజూరైంది, కాల్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకొని బాంబే వెళ్ళాడు. కానీ బాంబే వెళ్ళిన వాడు అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫెసర్ని కలిసి అక్కడ పరిశోధనలో చేరి ఉంటే ఈ దేశం ముఖ చిత్రం ఎట్లా ఉండదో తెలియదు. ఒకవేళ ఆయన బాంబేలోనే రీసెర్చ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఉంటే ఇవాళ జార్జి రెడ్డి గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమో కాదో నాకైతే తెలియదు. కానీ ఆయన మనసు అంతా దేని మీద ఉన్నది? ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నది. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో మీద ఉన్నదంటే, ఆనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో భిన్నమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, కొందరు మతోన్మాద ఆలోచన కలిగిన వాళ్ళు, కొందరు కాంగ్రెస్ ఆలోచన కలిగిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీని చదువుల కేంద్రంగా కాకుండా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మలుచుకున్నారట. ఈ రాజకీయ కేంద్రంగా మలుచుకొని అప్పుడప్పుడే గ్రామాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలోకి దళిత కులాల నుంచి, బీసీ కులాల నుంచి, ఎస్టీ కులాల నుంచి చదువుకోవడం కోసం వస్తూ ఉండేవాళ్ళట. పిల్లలు వస్తూ ఉంటే చాలా విషయాలన్నిటినీ జార్జి రెడ్డి తన జీవిత క్రమంలో తన మిత్రులతో పంచుకున్నాడు. అమ్మాయిలు ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడం కోసం వస్తే అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు. ఆనాడు అక్కడ ఉన్నటువంటి కొందరు మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఎవరైనా సరే ఒక అమ్మాయి మాట్లాడుతుందంటే వెంటనే అక్కడికి వెళ్ళి ఏ అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి విన దాడి చేయ డబ్బులు ఉండేవి కావు. మంచి బట్టలు వేసుకోవాలంటే బట్టలకు డబ్బులు ఉండేవి కావు. అట్లాంటి పిల్లలు యూనివర్సిటీలోకి వస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ర్యాగింగ్ పేరు మీద రకరకాలుగా వేధించి కొడుతూ ఉండేవాళ్ళట. ఒక మెస్సు వర్కర్ పిల్లవాడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే ఆ మెస్సు వర్కర్ పిల్లవాడు వీళ్ళందరితో మిగతా విద్యార్థులతో సమానంగా మెస్సులో కూర్చొని అన్నం తింటూ ఉంటే, ఏమిరా నీవు మాతో సమానంగా కూర్చొని అన్నం తింటావా? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? నీ తల్లి ఊడుస్తూ ఉంటుంది, నీ తండ్రి మెస్సులో మాకు అన్నం పెట్టి మా ప్లేట్లు కడుగుతూ ఉంటాడు, అట్లాంటి నీవు వచ్చి మాతో సమానంగా కూర్చొని భోజనం చేస్తావా హాస్టల్లో అని చెప్పేసి ఆ ఇంజనీరింగ్ పిల్లవాడిని కొట్టారు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు, ఒకవైపు మతోన్మాదులు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళిద్దరు ఏకమై ఉస్మానియా యూనివర్సిటీ విద్యా కేంద్రంగా కాకుండా రాజకీయ కేంద్రంగా మలిచారు గనక అప్పుడు జార్జి రెడ్డి ఆలోచించాడు, దీన్ని మార్చాలి, దీన్ని విద్యా కేంద్రంగా మార్చాలి, దీన్ని మేధావులు ఉండే కేంద్రంగా మార్చాలి, మంచి ప్రొఫెసర్లు మంచి పరిశోధకులు ఉండే కేంద్రంగా మార్చాలని జార్జి రెడ్డి అనుకున్నాడు గనక ఆయన బాంబే వెళ్ళి ఆ రీసెర్చ్ సెంటర్లో జాయిన్ కాకుండా తిరిగి మళ్ళీ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డిలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డిలో చేరాడు. చేరిన తర్వాత ఈ దేశంలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి.
1960 నుంచి 1970 వరకు జరిగిన పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఆయన జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు. ఏ మనిషి కూడా మన మీద ప్రభావాలు పడకుండా మనం విడిగా ఉండలేం. ఏ మనిషి అయినా సరే ఒక మనిషి ఎదగడానికి, ఒక మంచి మనిషిగా మారడానికి మన చుట్టూ ఉండే వాతావరణమే మనకు అది పునాదిగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆనాడు జార్జి రెడ్డిని, ఒక మామూలు విద్యార్థి, ఒక మెరిటోరియల్ విద్యార్థి, మంచి మనిషి అయినటువంటి జార్జి రెడ్డిని స్త్రీలను గౌరవించే సంస్కారం జార్జి రెడ్డికి అబ్బింది. ఎట్లా అబ్బిందంటే వాళ్ళ అమ్మ ద్వారా ఆ సంస్కారాన్ని నేర్చుకున్నాడు. అమ్మాయిలు ప్రేమించాలంటే నీవు మంచి మనిషిగా, సంస్కారవంతుడిగా ఉన్నప్పుడే అమ్మాయిలు ప్రేమిస్తారు. అట్లాంటి ఎందరో అమ్మాయిలతో మంచి స్నేహితుడిగా, మంచి మనిషిగా జార్జి రెడ్డి రూపొందడానికి పునాది ఏమిటంటే తన కుటుంబమే. మన కుటుంబం మనల్ని మనుషులుగా తీర్చిదిద్దుతుంది. అమ్మాయిలు వేధిస్తే లేదా అమ్మాయిలు రకరకాలుగా ఇబ్బంది పెడితే గొప్ప వాళ్ళం అనుకునే ఒక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతిని మార్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీ అందరి మీద ఉన్నది తమ్ముళ్ళారా. ఎందుకంటే మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది, మీ ముందు కంప్యూటర్ ఉన్నది, అటువైపు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని రకరకాలుగా చెడగొట్టడానికి, మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. జార్జి రెడ్డి ఆ రోజుల్లో తండ్రి చాలా ధనవంతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ తల్లి తండ్రి ఇద్దరు విడిపోయిన తర్వాత 4 పిల్లల్ని ఆ తల్లే సాకి సంతరించి పెద్దగా చేసింది. అంటే సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మీరందరూ అనుకుంటారు, మీరందరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ వల్ల మనం అందరం ఇక్కడికి వచ్చాం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నానంటే నాకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం లేకపోతే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండే అవకాశం నాకు లేదు. మీరు చాలామంది ఇక్కడ సీట్లు వచ్చాయంటే ఈ వేదిక మీద ఇంతకుముందు ఒక పక్కన అంబట్పల్లి అనే గ్రామం, రేపు అంబేద్కర్ విగ్రహాన్ని లింగాల మండలంలో ఆవిష్కరించడం కోసం నేను ముఖ్య అతిథిగా వెళ్తూ ఉన్నా. నేను చదువుకున్న నా సొంత మండలానికి, అది నల్లమల్ల అడవుల్లో ఉంటుంది ఆ విలేజ్. ఆ నల్లమల్ల అడవుల్లోంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అక్కడ చదువుకొని అక్కడ ప్రొఫెసర్ అయ్యానంటే రిజర్వేషన్ లేకపోతే, అంబేద్కర్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. అంటే మనం అందరం ఈ స్థాయికి రావడానికి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కారణం అవుతారు. అట్లా ఈ కారణం అయిన తర్వాత తిరిగి మనం సమాజానికి మన జీవితాన్ని అంకితం చేయాలి. నేను ప్రొఫెసర్ని కదా, నెలకి 2 లక్షల జీతం వస్తుంది కదా, నేను డబ్బు తీసుకొని నా ఇంట్లో పడుకొని నా పిల్లలు నా కుటుంబం బాగుంటే సరిపోతుంది అనుకుంటే, ఒకవేళ అంబేద్కరే అట్లా ఆలోచించి ఉంటే మరి నా పరిస్థితి ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి? అందుకోసమే మీరు తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా ఆలోచించండి. మీ జీవితంలో మీరు చదువుకోవటం మాత్రమే కాదు, ఉద్యోగాల్లోకి రావటం మాత్రమే కాదు, మీకు సామాజిక బాధ్యత ఉన్నది. మీకు సమాజం గురించి ఆలోచించవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఆ విధంగానే జార్జి రెడ్డి ఆ రోజుల్లో సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అట్లా ఆలోచిస్తున్నప్పుడు తన యూనివర్సిటీ గురించి ఆలోచించాడు, సమాజం గురించి ఆలోచించాడు. నిరుద్యోగం ఎందుకున్నది, నిరక్షరాస్యత ఎందుకున్నది, ఈ సమాజంలో ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి, ధనవంతుడు ఎందుకు అయిపోతున్నాడు, పేదవాడికి ఎందుకు అయిపోతున్నాడు, ఈ మొత్తం ప్రపంచంలో జరుగుతున్న వాటిని ఆలోచించాడు. చేగువేరా గురించి చదివాడు మొట్టమొదలు జార్జి రెడ్డి. చేగువేరా మీ అందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో అంత పెద్ద అమెరికా అనే దేశానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసిన చాలా దేశాలు, అర్జెంటీనా అనే దేశం, వియత్నాం అనే దేశం, క్యూబా అనే దేశం, చిన్న దేశాలు ఎంత ఉంటాయి ఇవి. అర్జెంటీనా అనే దేశం ఎంత ఉంటుంది, నిజామాబాద్ జిల్లా ఎంత ఉంటుందో ఆ దేశం అంతే ఉంటుంది. క్యూబా అనే దేశం ఎంత ఉంటుంది, ఈ నిజామాబాద్ జిల్లాలో సగం ఉంటుంది. వియత్నాం అనే దేశం ఎంత ఉంటుంది, ఈ నిజామాబాద్ జిల్లాలో 30 వంతు ఉంటుంది. ఇంత చిన్న దేశాలు అంత పెద్ద అమెరికాని, 25 రాష్ట్రాలున్న అమెరికాని 3 చెరువుల నీళ్లు తాగించి 30 తిప్పలు పెట్టి యుద్ధం చేసినటువంటి దేశాలు అవి. ఆ దేశాలకి ఆ కెపాసిటీ ఎట్లా వచ్చిందంటే, ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే చేగువేరా వలన ఆ శక్తి వచ్చింది. చేగువేరా కూడా వృత్తిరీత్యా డాక్టర్, ఆయన ప్రజల డాక్టర్గా ఉన్నాడు. ప్రజలకు సేవ చేయాలని డాక్టర్గా మారి సమాజంలోకి వైద్యం చేయడం కోసం సమాజంలోకి వెళ్తూ ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు తన ముందుకొచ్చి వైద్య వృత్తిని పక్కన పెట్టి ఆనాటి అమెరికా దౌర్జన్యానికి, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టాడు. చిట్ట చివరికి అమెరికా పట్టుకొని చేగువేరాను చంపేసింది. ఈ చరిత్రని జార్జి రెడ్డి చదివాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి. చదివిన తర్వాత అప్పుడు అర్థమైంది, భారతదేశమైనా తెలంగాణ అయినా ఇక్కడ కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది కానీ ఈ స్వాతంత్ర ఫలాలు సమాజంలో ప్రజలందరికీ అందలేదు.